హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ విభా. మీరు కనుక నా ఓల్డ్ వీడియోస్ చూస్తుండకపోతే గో అండ్ వాచ్ దెమ్. అవి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే ఏ బిజీ డే ఇన్ అవర్ లైఫ్. యాక్చువల్లీ ఏ డే ఇన్ మై లైఫ్ చాలా కామన్ అయిపోయింది కదా, అందుకే బిజీ డే ఇన్ అవర్ లైఫ్ అనమాట. అంటే మా కాలేజ్లో ఇవాళ హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది, సెకండ్ డోసేజ్ది. అండ్ వీఆర్ కోఆర్డినేటర్స్ ఫర్ ఇట్ అనమాట. హౌ వీ యాక్చువల్లీ ఆర్గనైజ్డ్ ఇట్, ఎలా కోఆర్డినేట్ చేసాము, ఎలా ఉన్నాము, హౌ ద డే వెంట్ అనేది ఇవాళ బ్లాగ్. అది మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీకు నచ్చితే మాత్రమే. వ్యాక్సినేషన్ క్యాంప్ జరిగిన రోజు మార్నింగే మా కాలేజ్ కాన్వకేషన్ హాల్లో ఎవరైతే ఫస్ట్ డోస్ వేసుకున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ మాకు కోఆర్డినేటర్స్ అందరికీ మా మేడం చెప్తున్నారు అనమాట, ఏమేమి చేయాలి, ఏమి రాసుకోవాలి, ఏం తీసేసుకోవాలని. లైక్ దే ఆర్ గైడింగ్ అస్ అనమాట. అండ్ వీళ్ళందరూ కోఆర్డినేటర్సే. ఇక్కడ గర్ల్స్ అందరూ ఇంకా ఎవరైతే రిజిస్టర్ అయిపోయారో సెకండ్ డోసేజ్కి వాళ్ళు బోర్డ్ అవుతున్నారు అనమాట బస్సెస్. సో అలాగా పెట్టాము కొన్ని బస్సెస్ వాటి కోసం. అండ్ మా బస్సులో నేను, శ్రవంతి, సీతారెడ్డి అండ్ అను మేమందరం ఈ ఒక్క బస్కి కోఆర్డినేటర్ అనమాట. వెంటనే అందరినీ బోర్డ్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది మాకు విజ్ఞాన్ నిరులా క్యాంపస్లో జరిగింది. సో మేమందరం అక్కడికే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మేము అందరినీ కలిపి ఒక లిస్ట్ చేసుకున్నాం అనమాట. అంటే మా బస్సులో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ కాలేజ్ ఐడి, ఫోన్ నెంబర్స్ ఇలా తీసుకున్నాము, ఎవరు మిస్ అవ్వకూడదు కాబట్టి. సో మాకు ఈ జర్నీ ఆల్మోస్ట్ ఒక 30 minutes ఉంటుంది. సో అందరూ ఊరికే కామ్గా ఫోన్లు పెట్టుకొని ఏం కూర్చుంటా అని చెప్పి మేము స్టార్ట్ చేసాం అలా సాంగ్స్ పాడడం, కొంచెం ఎంటర్టైన్ చేద్దామని చెప్పి అందరినీ. అండ్ ఇక్కడ అందరూ అందుకున్నారు, మేము స్టార్ట్ చేయగానే అందరూ స్టార్ట్ చేశారనమాట. అండ్ హియర్ వీఆర్ నిరులాకి వచ్చేసాము. ఇదే అనమాట వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగే దగ్గర. అందరూ ఇప్పుడే దిగి వెళ్ళి కూర్చోమని చెప్పామన్నమాట. అండ్ ఇక్కడ కోఆర్డినేటర్స్ అందరినీ ఒకసారి కలిపి మాట్లాడాలి అన్నారు. సో ఉంటే మా ఫ్రెండ్ ఒకడు, దట్ పర్పుల్ షర్ట్ గాయ్ వాజ్ ఆకాష్, ఊరికే అలా తిరుగుతున్నాడు అనమాట హడావిడి చేయాలని చెప్పి. సో ఈ ఈవెంట్కి ఆల్మోస్ట్ 600 to 800 స్టూడెంట్స్ వచ్చారు. సో ఖచ్చితంగా ఎక్కువ మంది కోఆర్డినేటర్స్ కావాలి, బయట వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి. వీళ్ళందరూ ఊరికే అప్పటి వరకు ఏం వర్క్ లేదు కాబట్టి ఊరికే నేను కెమెరా పట్టుకున్నాను, అటు ఇటు తిరుగుతున్నారు గైస్. బట్ దే రియలీ వర్క్డ్ హార్డ్ ఫర్ ద ఈవెంట్. ఇక్కడ తేజు, తులసి, జ్ఞాని ఏదో సీరియస్గా మాట్లాడుకున్నా అనుకోకండి, ఏం లేదు, జస్ట్ హాయ్ చెప్తున్నారు వీడియో కోసం మాత్రమే అని. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ క్యాంప్ వచ్చాము. ఇది 13 years ఓల్డ్ నుంచి 20 అవేర్నెస్ క్యాంప్ అన్నమాట. ఆ వ్యాక్సిన్ పేరేంటి? హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్. అండ్ ఇక్కడ అబ్బాయిలందరూ కలిసి ఏదో ఈవెంట్ కోసం కష్టపడుతున్నారు అనుకుంటారేమో అని చెప్తున్నాను గైస్. వాళ్ళు ఏం కష్టపడట్లేదు, అక్కడ జస్ట్ నుంచున్నారు. అండ్ ఇక్కడ అను దాన్నే చెప్తుంది అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇలా చేస్తున్నారని. అండ్ ఇందాక నా ఫ్రెండ్ చెప్పినట్టు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ 13 years నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా స్కూల్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. అండ్ అక్కడ స్కూల్ వాళ్ళు రిజిస్టర్ అవుతున్నారనమాట సెకండ్ డోసేజ్ కోసము. ఇలా వచ్చిన వాళ్ళని కూర్చోమని చెప్పామన్నమాట అందరినీ. అండ్ ఆల్ ఆఫ్ సడన్ ద నాస్టాల్జియా హిట్ మీ హార్డ్. ఎందుకంటే నాకు ఒక్కసారిగా నా స్కూల్ గుర్తొచ్చింది, నా స్కూల్ ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. అలాగా అమ్మాయిలు అలానే పట్టుకొని ఉంటే. అండ్ ఇక్కడ జ్ఞాని అందరికీ చెప్తుందనమాట, కోఆర్డినేటర్ కాబట్టి అందరికీ అక్కడ వెళ్తున్న వాళ్ళని వచ్చి కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి అని. అండ్ ఇక్కడ అబ్బాయిలు అందరు కూర్చొని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదో వేశారు.
నేను కావాలని వీడియో తీసాను గైస్, ఎందుకంటే వీళ్ళు ఏం వర్క్ చేయట్లేదు, అన్నీ మేము అమ్మాయిలమే చేస్తున్నాం. వాళ్ళు జస్ట్ కూర్చొని డబ్బాలు మోయడాలు, బయటికి వెళ్ళకని చెప్పడాలు ఇవి మాత్రమే చేస్తున్నారనమాట. ఒక టీ బ్రేక్ లాగా మాకు ఒక చాక్లెట్ బ్రేక్ దొరికింది నాకు శ్రవంతికి, బికాస్ మళ్ళీ మాకు టైం ఉండదు, ఎప్పుడు తింటామో తెలియదు కాబట్టి. అండ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ అవ్వడంతో మేమందరం కోఆర్డినేషన్కి వెళ్ళిపోయాము. అండ్ నేను ఒక టేబుల్ దగ్గర కోఆర్డినేటర్గా వర్క్ చేశాను కాబట్టి ఐఎమ్ టేకింగ్ దట్ వీడియో ఆఫ్ ఇట్ అనమాట. అలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి వ్యాక్సినేషన్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ చాలామంది వచ్చారు, చాలామంది క్రౌడ్ ఉన్నారు. బట్ సమ్హౌ మేనేజ్డ్ అనమాట మేము. అండ్ ద ఈవెంట్ వాస్ ఆర్గనైజ్డ్ బై రోటరీ క్లబ్ అనమాట. సో వాళ్ళు ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటోగ్రాఫ్ అనేది తీసుకుంటున్నారు. ఇక్కడ స్కూల్ పిల్లలు చూసారా వ్యాక్సినేషన్కి రెడీగా ఉన్నారనమాట. అండ్ శ్రవంతి, సీత, జ్ఞాని వెళ్ళాము రిఫ్రెష్మెంట్స్ కోసము. అండ్ దీస్ ఆర్ ద రిఫ్రెష్మెంట్స్ అనమాట మాకు ఈవెంట్లో ఇచ్చింది. మాకు కాదు, అది లైక్ ఎవరైతే వ్యాక్సినేషన్ చేసుకున్నారో వాళ్ళ కోసము. శ్రావ్స్ ఏం డ్యూటీ చేస్తున్నాం ఇప్పుడు? వాచ్మెన్ కాస్త వాచ్మెన్ అయ్యాం మేము సక్సెస్ఫుల్లీ. లేదు విజ్ఞాన్ ప్లేస్మెంట్స్ రావట్లేదని చెప్పి ఇంటర్న్షిప్ చేయాలన్నారు కదా దానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇదే మా పని, ఈ పని లేదు బయటకు అది హార్ష్ రియాలిటీ గైస్, ఇదే హార్ష్ రియాలిటీ. ఇంటర్న్షిప్లు లేవు, ఎవరు జాయిన్ అవ్వ. సో బేసిక్గా ఏమైందంటే మేము కోఆర్డినేషన్ చేస్తున్న జూనియర్స్ మమ్మల్ని తిరుగుతారు, మా ప్యారలల్ ఉన్న వాళ్ళు మమ్మల్ని అరుస్తూ ఉన్నారు. సో వీఆర్ సో ఫెడ్ అప్ విత్ దట్. అండ్ కూర్చున్నాం కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి. అండ్ ఇక్కడ అను ఆకాష్ వెళ్ళి ఇద్దరు సేమ్ కలర్ వేసుకున్నారు, ఊరికే కలిసి అలాగ ఒక ఫోటో తీసుకుందాం మెమరీలా ఉంటుందని చెప్పి ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. అండ్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ అక్కడే లంచ్ కూడా ప్రొవైడ్ చేసామన్నమాట, సో దట్ ఎవ్రీ వన్ కుడ్ హ్యావ్ లంచ్ అని. అండ్ ఇక్కడ స్కూల్ పిల్లలు తినేసి నాకు వెళ్ళే ముందు బాయ్ చెప్తూ ఉన్నారు. ఐ ఫీల్ సో గుడ్ అండ్ సో స్వీట్ ఆఫ్ దెమ్. చాలా మంచిగా మాట్లాడారు నాతో. ఐ డోంట్ నో వై, నాకు చాలా ఇష్టం అలా పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది. అండ్ ఇక్కడ నేను చెప్తున్నాను శ్రవంతికి వాళ్ళకి ఎలాగా నాకంతా ఎలా కనెక్ట్ అయ్యారు వాళ్ళు అని చెప్పి. ఊరికే అలాగా కూర్చొని వీడియోస్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నామన్నమాట. ఎలా వెళ్తుంది ఈవెంట్, ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పెండింగ్ ఉన్నారు అని చెప్పి మాట్లాడుకొని, దాని తర్వాత పెండింగ్ అసైన్మెంట్స్ ఎన్ని ఉన్నాయి మనం చేయాల్సింది అది ఇది అని కొంచెం మాట్లాడుకునేసి ఒక చిన్న ఇష్యూస్ ఏమన్నా ఉంటే మాట్లాడుతూ ఉన్నామన్నమాట. ఇంకా చేసేదేం లేదు గైస్ బేసిక్గా. అంటే కూర్చున్నాము, ఇంక అందరూ వెళ్ళిపోతున్నారు, ఖాళీ అయిపోతుంది కదా అని చెప్పి కూర్చున్నాము. ఎవరి బస్సు వస్తే వాళ్ళ బస్సు ఎక్కి వెళ్ళిపోవడమే అనమాట ఇంకా. సో అలాగా కూర్చొని వెయిట్ చేస్తున్నాము. అండ్ మాకు ఆ రోజు ఈవెంట్కి గుంటూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా వచ్చారనమాట. సో వాళ్ళని అక్కడ రిసీవ్ చేసుకున్నారు. షీ ఈజ్ ద కలెక్టర్ అనమాట. చెప్పా కదా గాయస్ అందరూ వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాము అని. బ్యాటరీస్ లో అనమాట. అలా అక్కడక్కడ కొంతమంది కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట, ఎప్పుడెప్పుడు బస్సెస్ వస్తాయా వీళ్ళని ఎక్కించి వెళ్ళిపోదాం మనం కూడా అని చెప్పి. అండ్ ఇక్కడ శ్రవంతి తింటుంది గైస్, షీఈస్ ఎల్లింగ్ అట్ మీ. అసలు నువ్వు నన్ను పెట్టకు, నువ్వు వ్లాగ్లో నన్ను పెట్టకు, ఎప్పుడు తింటూనే ఉంటాను పెడతావు నువ్వు అని చెప్పి. కావాలని నేను ఈ వీడియో క్లిప్ మాత్రం పెట్టాను. ఇక్కడ అబ్బాయిలు వెళ్ళి బస్ని పిలవడానికి వెళ్తున్నారు బైక్ మీద. అండ్ హీ ఈజ్ ద క్లిప్ అగైన్. శ్రవంతికి ఇంకా కోపం నశించిపోతుందనమాట అలా పెడుతున్నానని చెప్పి. ఇంకా చూసి ఇదంతా అవ్వదు అని చెప్పి తినడం స్టార్ట్ చేసేసింది గైస్. తినింది పాపం, ఏం తినదు, అన్నము ఏం తినదు, అన్నీ కొంచెమే తింటుంది అనమాట. పాపం దిష్టి పెట్టకండి మా శ్రవంతికి, చాలా మంచిది అసలు. బస్ నెంబర్ 4 కోసం ఇప్పటివరకు ఎదురు చూస్తున్నాం. బస్ నెంబర్ 4 ఎవరిది? వీళ్ళే బ్లాగ్ తీస్తున్నాం బస్ నెంబర్ 4. హడావిడి గాయస్ ఇంకా చాలా ఉంది, ఇంకా సగం మాత్రమే. అండ్ ఇక్కడ మేము బస్ ఎక్కాము. ఆబ్వియస్లీ మళ్ళీ స్టూడెంట్స్ అందరినీ చెక్ చేసుకొని
నేమ్స్ అన్నీ ఒకసారి చూసుకొని వీఆర్ టేకింగ్ ఏ లిస్ట్ అనమాట, ఎవరు ఎక్కడ దిగుతారు. బికాస్ వీ నీడ్ టు ఫాలో సేఫ్టీ కాబట్టి, అమ్మాయిలు కదా అందరూ, అందుకోసము. అండ్ ఇక్కడ నేను లొడలొడ వాగుతూ ఉన్నాను. ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ యూ పీపుల్ ఎలా జరిగింది ఏంటి అనేది. బట్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వ్లాగ్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. చాలా రోజుల తర్వాత పెట్టా. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ గైస్. బాయ్.